హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియా. ఈరోజు వీడియోలో మనమైతే గులాబీ చెట్లకి పువ్వులు బాగా పుయ్యాలన్నా, చెట్లు బాగా బలంగా ఉండాలన్నా వాటికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. మనము చెట్లు బాగా పెరగాలంటే, మొగ్గలు బాగా రావాలన్నా వాటిని ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. అంటే ఆకులు పువ్వులు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉండాలి. పువ్వులు వచ్చాక అలానే ఉంచకూడదు. అవి వాడిపోయే ముందైతే మనం కట్ చేస్తుంటే మనకి కొత్తగా చిగుర్లు వచ్చి మొగ్గలు అయితే వస్తుంటాయి. టీ పెట్టాక టీ పౌడర్ అయితే ఉంటుంది కదా, అది మనం గులాబీ చెట్లకి ఇచ్చినా కానీ, ఏదైనా పువ్వులు వచ్చే చెట్లకి ఇచ్చినా కానీ చాలా బలంగా అయితే అవుతాయి. ఇంకా ఎగ్షెల్స్ ఉంటాయి కదా, అవి నాన్ వెజ్ కడిగిన వాటర్, ఇలాంటివి అయితే గులాబీ చెట్లకు చాలా బలంగా ఉంటాయి. బోన్ మీల్ ఇస్తూ ఉండాలి 1 మంత్కి ఒకసారి. అది 1 స్పూన్ ఇవ్వాలి. మీ దగ్గర లేదంటే ఫర్టిలైజర్ షాప్లో వెళ్ళి తీసుకోండి. మొక్కలు పెరగడానికైతే ఎండ కంపల్సరీగా ఉండాలి. మనము గులాబీ మొక్కలు పెట్టేటప్పుడు పొడవుగా వెడల్పుగా ఉన్న దాంట్లో పెట్టాలి. ఎందుకంటే అది మొక్క బాగా పెరిగి వేలు కూడా బాగా రావడానికైతే అది హెల్ప్ అవుతుంది. మనకి పువ్వులకి ఇంకా ఆకులు ఎల్లో కలర్గా మారిన ఏదన్నా పురుగు లాంటివి ఇవేమన్నా వచ్చినా కానీ మనమైతే వాటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి. మనం ఇంట్లోనే ఉన్న వాటితోటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే తయారు చేసి వాటికి ఇస్తే పురుగులు ఏమైనా చచ్చిపోతాయి. మొక్కలకి ఉన్న ఆకులు కానీ పువ్వులు కానీ మనము గోర్లతో అయితే తుంపకూడదు. వాటికి సిజర్స్ కానీ గార్డెనింగ్ టూల్స్ కానీ వాడాలి. మీకు గార్డెనింగ్ టూల్స్ ఎలా వాడాలో తెలియకపోతే నేనైతే వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి అయితే చూడండి. మీరు ఎప్పటికప్పుడు పువ్వులు వచ్చాక ఇలా అయితే ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. అలా చేస్తేనే మనకైతే కొత్తగా చిగుర్లు వచ్చి కొత్త మొగ్గలు అయితే వచ్చి అప్పుడే పువ్వులు బాగా వస్తాయి, మంచి కలర్ అయితే వస్తాయి. వాటికంటూ బాగా బలమున్నవి పోషకాలు ఉన్నవి అయితే సాయిల్ అయితే లూజ్ చేస్తూ ఉండాలి. వాటిట్లో అయితే మనకి ఎప్సమ్ సాల్ట్ ఇవ్వాలి. ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల కూడా మొక్కలు బాగా బలంగా పెరుగుతాయి. అది ఎలా యూస్ చేయాలో తెలియకపోతే ఇది కూడా నేను నా ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి అయితే వీడియో అయితే చూడండి. మేము మొక్కలు తెచ్చినప్పటి నుంచి ఇప్పటికైతే మొక్కల్లో చాలా గ్రోత్ అయితే ఉంది. మేము వాటికైతే బాగా హెల్తీగా ఉండే ఫర్టిలైజర్స్ అన్నీ ఇస్తున్నాము. నేనైతే నా ఛానల్లో గార్డెనింగ్ వీడియోస్ అయితే చాలా అప్లోడ్ చేశాను. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలో అర్థం కాని వాళ్ళైతే నా ఛానల్ అయితే చూడండి, మీకైతే హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. అప్పుడప్పుడు మనం సాయిల్లో పాటింగ్ మిక్స్ అయితే మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ పాటింగ్ మిక్స్లో మనకి సాయిల్ ఉంటుంది, వర్మి కంపోస్టు, ఇవన్నీ ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే మట్టిలో బలం వచ్చి చెట్టుకు కూడా అది అందిస్తుంది. మనకైతే గులాబీ మొక్కలు స్టెమ్స్ పెట్టినా కూడా వస్తాయి. నేనైతే స్టెమ్స్ తోటి కూడా పెట్టాను, అది కూడా వీడియోలో చూపిస్తాను. స్టెమ్స్ పెట్టి వాటికి మనం కౌడంగ్ కానీ ఇలాంటివి ఏమైనా పెడితే తొందరగా వస్తాయి. మనమైతే మొక్కని బట్టి వాటికి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. పెద్ద వాటికి ఒకలాగా, చిన్న వాటికి ఒకలాగా అయితే ఇవ్వాలి. మనమైతే మొక్కలకి ఎరువులు ఇస్తూ ఉండాలి. ఇంకా మొక్కల్ని కూడా చెక్ చేస్తూ ఉండాలి, అవి హెల్తీగా ఉన్నాయా లేవా, లీవ్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయా లేదంటే ఎల్లోకి మారుతున్నాయా, మొగ్గలకి ఏమన్నా పురుగులు అలాంటివి ఏమన్నా వచ్చాయా. మనమైతే ఎంతో ఖర్చు పెట్టి చాలా ఇష్టంగా గులాబీ మొక్కలను అయితే తెచ్చుకుంటాం కదా, అంతే ఇష్టంతో అయితే వాటిని కాపాడుకోవాలి. సమ్మర్లో అయితే వాటరింగ్ 2 టైమ్స్ ఇవ్వాలి, మార్నింగ్ కొంచెము, ఈవినింగ్ కొంచెము. వింటర్లో అయితే మనము 1 టైం ఇస్తే సరిపోతుంది. ఇంకా మొక్కలకి మనము బియ్యం కడిగిన వాటరు, పులిసిన మజ్జిగ ఇలాంటివి వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. మొక్కలకైతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా నీమ్ ఆయిల్ కానీ నీమ్ పౌడర్ కానీ ఇలాంటివి అయితే స్ప్రే చేయండి. మేమైతే మంత్లీ ఒకసారి అయితే బోన్ మీల్ అయితే ఇస్తాము, సాయిల్లో మిక్స్ చేసి అవైతే మొక్కలకి ఇస్తాము. మనమైతే కూరగాయలు కడిగిన వాటర్ ఉంటాయి కదా, అవి కూడా చెట్లకి పొయ్యొచ్చు. ఇంకా పీల్ తీసినవి ఏమన్నా తొక్కలు అలాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా మనము మొక్కలకైతే ఇవ్వచ్చు, చాలా మంచిది అవైతే. మనమైతే నర్సరీ నుంచి మొక్కలైతే తెచ్చుకుంటాం కదా, అక్కడే చూసి వాడిపోకుండా ఉన్నవి, హెల్తీగా ఉన్నవి అయితే తెచ్చుకోవాలి. అప్పుడే మనం ఇంటికి తెచ్చుకొని వాటిని రీపాటింగ్ చేసినప్పుడైతే అవి చాలా హెల్తీగా ఉంటాయి. మన దగ్గరకు వచ్చాక మనమైతే టైం టు టైం అయితే వాటరింగ్ అయితే ఇవ్వాలి. కంపల్సరిగా వీటికి 6 to 8 అవర్స్ అయితే సన్లైట్ అవసరము. మొక్కలకి ఎలాంటి పురుగు లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్
ఇలాంటివి ఏమీ రాకుండా మనమైతే ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి వచ్చినాక బాధపడటం కంటే రాకుండా ముందే చూసుకోవాలి. అప్పుడప్పుడు మనం 15 డేస్కి 1 వీక్ ఒకసారి అయితే హోమ్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది అయితే మేము స్టెమ్స్ తోటి అయితే పెట్టాము. చిగుర్లు అయితే వచ్చాయి వాటికి. మీరు కూడా రోజ్ ప్లాంట్స్ స్టెమ్స్ తోటి ఉన్నవి పెడితే అవైతే బతుకుతాయి. వస్తాయా రావా అని ఆలోచించొద్దు. స్టెమ్స్ తోటి పెట్టి వాటికి కౌడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే పెట్టడం వల్ల కూడా అవి బాగా వస్తాయి. చూసారు కదా, మనము రోజ్ ప్లాంట్స్కి ఫ్లవరింగ్ అవి హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.